నగరపాలక సంస్థలు జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11:30 చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక కమిషనర్ గా నియమితులైన డాక్టర్ జి అరుణ పంచాయతీ శాఖ నుండి బదిలీపై రావడంతో పరిపాలనా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాల్ని అడ్డుకట్ట వేయాల్సింది పోయి తన సొంత కళతో అవినీతికి పాల్పడుతూ ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ డిఎంఈ అధికారులు జోక్యం చేసుకుని నగరపాలక సంస్థల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి చంద్ర, రాజ్ కుమార్, భాస్కర్, ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి అధికారి పైన అది జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అవకతవకల పైన ఈరోజు ఇక్కడ చిత్తూరు ప్రెస్ క్లబ్కి దళిత సంఘాలైనటువంటి నాయకులు మేమందరం కూడా ఇక్కడికి రావడం, ఈ విషయాన్ని ప్రజలకు అధికారుల దృష్టికి తేవడానికి ఈరోజు ఇక్కడంతా కూడా మేము రావడం జరిగింది. ఇందులో ఈ సందర్భంగా మన ధనంజయ గారు, లోకనాథ్ గారు, రాజ్ కుమార్ గారు, దాసరి చంద్ర, భాస్కర్ గారు అందరూ కూడా ఒక ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు. నా పేరు నాగరాజు, డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి సంబంధించి ఆ విధంగా ఒక్కొక్క సంఘానికి దీనికి రాశారు. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో దానికి కమిషనర్గా ఉన్నటువంటి మేడం గారు అరుణ గారు ఈరోజు ఆయన డిపార్ట్మెంటు పురపాలిక డిపార్ట్మెంట్ కాదు, ఆయన పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ డిప్యూటేషన్గా వచ్చి ఇక్కడ కమిషనర్గా ఉన్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అభివృద్ధి అంతా ఊరికే ఫోటోలకి, ప్రకటనలకి, ప్రచారకు ఆర్భటాలకు తప్ప ఈ చిత్తూరు నగర అభివృద్ధి ఎక్కడ కాల ఒక ఆ గాంధీ బొమ్మ సర్కిల్ తప్ప మీకు ఎక్కడ పెద్దగా ఆయన చేసలేదు. రెండవది, అక్కడ చేస్తున్నటువంటి అవకతవకలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కానీ, పారిశుద్ధ విభాగం కానీ, మెప్మా కానీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆఫీస్ సిబ్బంది కూడా మొత్తం కూడా టోటల్గా అక్కడ అవకతవకలు అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని పాల్పడుతుందని అరికట్టాల్సిన అధికారే పాల్పడుతూ ఉంటే దాన్ని కంచే చేయడం వేస్తూ ఉంటే ఇంకెవరు దాన్ని చేస్తారో కాపాడతారనేది అర్థం కాదు. దానిపైన ఆరోపణలు చాలాసార్లు పేపర్లో, మీడియాలో కూడా గతంలో కూడా వచ్చింది. ఆయన విలాసాలకు వాడుకుంటూ ఉంటుంది. ఆ దానికి ప్రజాధనాన్ని, ప్రజల యొక్క డబ్బుల్ని దుర్వినియోగం చేస్తుంటే కూడా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దానిపైనే మేము ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి 2 సంవత్సరాలుగా గత ప్రభుత్వ యొక్క అండదండలతో కొన్ని అవకతవకలు జరుగుతుంటే కూడా దాన్ని కూడా అధికారులు పట్టించుకోవాలి. దానికోసం ఈరోజు ఒక ప్రజా సంఘాల నాయకులుగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలా, అధికారుల దృష్టికి తీసుకోవాలంటే ఇలాంటి వారిని వెంటనే బదిలీ చేసి వాళ్ళ యొక్క మదర్ డిపార్ట్మెంట్కి పంపించేస్తే సంతోషం. ఎందుకంటే దీనికి పురపాలిక సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు అనుభవశాలి ఉన్నారు అట్ట వాళ్ళు దానికి కమిషనర్గా ఏర్పాటు చేస్తే గతంలో చాలామంది కమిషనర్ ఉన్నారు. మేము దళిత సంఘ నాయకులుగా ఎవరు పనేంత వరకు ఆరోపణ చేయలే. కమిషనర్ చాలామంది వచ్చినా చాలామంది పోయారు. కానీ ఏం పని ఎందుకు చేస్తున్నామంటే జరుగుతున్నటువంటి అవకతవకలు, అవినీతులు ఆ విధంగా జరుగుతున్నాయి, దానిపైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వెంటనే ఆయన బదిలీ చేయాలనేసి కూడా మేము ప్రజా సంఘ నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని పూర్తి వివరాలంతా కూడా దీంట్లో పొందుపరుస్తున్నాం. దీన్ని కూడా మీరు జోడించి ఉన్న జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే దానిపైన దర్యాప్తు జరపాలి. ఆ నగరపాలక సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతి, అవకతవకలు, అక్రమాలపైన ఆడు చేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా వేధిస్తూ ఉంటారు. చాలామంది ఉద్యోగులను కూడా నాకు చెప్పినట్టు పనిచేయి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మార్చడం, వాళ్ళని వేధించడం, ఇలాంటి సంఘటన కూడా అక్కడ జరుగుతుంది. కాబట్టి దీనికంతా కూడా ఉదాహరణలు చాలా ఉన్నాయి. దానింతా కూడా సమయం వచ్చినప్పుడు కూడా మేము బయటపడతాం. దానికి మేము వెనకాల పోయే క్వశ్చన్ లేదు. కాబట్టి అక్కడ ఉన్నట్టు కొంతమందిని ఆయన పక్కన పెట్టుకొని, డిపార్ట్మెంట్కి ఒకరిని పక్కన పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి తతంగాలు జరుగుతాం కూడా దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలనేసి జిల్లా కలెక్టర్ గారిని మీడియా ద్వారా, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా సంఘాలుగా ఈ చిత్తూరు నగరం బాగుపడాలన్నా అసలు ఇక్కడ దళితవాడు సుమారు 64 దళితవాడలు ఉన్నాయి. ఒక్క దళితవాడు కూడా పోయిన పాపం అనుకోవాలా. ఎక్కడ కానీ పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యని, క్షేత్రస్థాయి సమస్యను పరిశీలించుకోలే. పేపర్లో మాత్రం ఎక్కడో ఒక చోట నిలబడడం,
ఫోటోలు తీయడం, మేము ఈ పనులు చేస్తున్నాం, ఆ పనులు చేస్తున్నాం అని చెప్పడం. ప్రజలు అనుకుంటుంటారు, అధికారులు అనుకుంటారు ఈ పని చేస్తుందని. కానీ పని ఎక్కడ అభివృద్ధి లేదనేది మా యొక్క దృఢమైన ఆరోపణలు మేము చేస్తున్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు బాధ్యత తీసుకొని జోక్యం చేసుకొని న్యాయం చేయాల్సి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్లో ఊరికే బిల్లులు పెట్టేస్తున్నారు. మెటీరియల్ కానీ దానికి సంబంధించిన డీజిల్, దానికి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అది అవసరం వచ్చినప్పుడు ఒకవేళ ఎంక్వైరీ వచ్చినప్పుడు మేము ముందు పరుస్తాం, తప్పకుండా చేస్తాం. అవినీతి ఆరోపణలు చేసినాం. ఆరోపణలు